నేపాలీ గేమ్స్, అందులో గన్స్. ఇంత తక్కువ ధరలో నేపాలీ ఫుడ్. నేపాలీ నైట్ కల్చర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, చూసేయండి. ఒక బీర్ వచ్చేసి 800 రూపాయలు అంట అసలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము పోఖ్రాలో ఉన్నాం అన్నట్టు. పోఖ్రాలో ఫేమస్ అయిన బేవతా లేక్ అనే ప్లేస్ కి వచ్చినాం. నైట్ అవుట్ బాగుంటది వ్యూ అనేసి ఇప్పుడు వచ్చినాం అన్నట్టు. కాకపోతే ఇప్పుడు బోటింగ్ అనేది ఏం లేదు, మార్నింగ్ బోటింగ్ ఉంటది. ఇప్పుడు వ్యూ ఎలా ఉంది, ఇక్కడ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అనేది సూపర్ గా ఉంటది అనేసి అని అన్నారు. ఒకసారి చూడండి మీరు. అగ్గువ ఇక్కడ నాన్ వెజ్ చూస్తున్నట్టయితే అంటే చాలా తక్కువ రేటు. ఈ ఐటమ్స్ చూస్తున్నారు కదా, సీక్ లో గుచ్చి ఉన్నాయి మొత్తం 4 అన్నట్టు, అంటే పంది మాంసము. బోర్డు మీద చూస్తున్నారు కదా, కరెన్సీ 70, 80 అంటే మన ఇండియన్ కరెన్సీలో చాలా తక్కువ రేట్ అన్నట్టు, సగం రేటు. అలాగే ఇక్కడ బీర్కి మందుకి ఇంకా రేట్ ఎలా ఉన్నాయో అవి కూడా తెలుసుకుందాం. నైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి చూడండి, అన్నపూర్ణ గార్డెన్ అట, ఇందులోకి వెళ్దాం రండి. వావ్, బ్యూటిఫుల్ గార్డెన్. స్టార్టింగ్ బుద్ధుడు అట్రాక్టివ్ గా ఉన్నాడు, బాగుంది. ఈ హోటల్ అయితే మొత్తం పబ్ లాగా అరేంజ్ చేసిళ్ళు, మంచిగా మ్యూజిక్ కొడతారు. అలాగే మేము బాగా మందు కోసం వెళ్తాను. చూడండి ఒకసారి రేట్ ఎంత తీసుకుందామని ఒకటే రేపు వెళ్తాను. మీరు నైట్ టైం ప్లానింగ్ చేసుకునే మంచి ఇక్కడ రండి, మంచి అగ్గువ అన్ని మస్తు ఉంటది. ఇక నైట్ లైఫ్ సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఇక్కడ స్కేటింగ్ చేసే కాడికి వచ్చినాం అన్నట్టు. చూడండి, ఇది మస్తు చేస్తాను అసలు. అలాగే మనం కూడా ట్రై చేద్దాం, ఒకసారి అడుగుదాం. ఇక్కడ ఇస్తారు అన్నట్టు అన్ని. ఒకసారి అడిగి చూద్దాం మనం, రేట్ ఎంతో ఏం కథ. బాయ్ పోదీచా పైసా 200 रुपया 200 1 hour 200 रुपया 1 hour. ఒక గంటకి వచ్చేసి 200 రూపాయలు అంట. ఇదన్నా కదా, ఇది వస్తుంది. వెళ్దామన్న లోపలికి ఏ వస్తుందే. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఎలా ఉన్నది? ఇది మొత్తం సహకరిస్తున్నది. ఇది ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. స్కేటింగ్ మామూలు విషయం కాదు. ఇది నిమ్మలంగా ట్రై చేస్తానా. మన గంటకు వచ్చేసి 200 రూపాయలు తీసుకున్నది ఇది, కానీ థ్రిల్ మాత్రం సూపర్ ఉన్నది. వా, ఇంకొకసారి ట్రై చేద్దాం మనం. మనకు రానంటే ఏముండదు, అన్ని ట్రై చేయాలి కదా. లేతనా లేతలేదు నాకు. అమ్మా దేవుడా, లేచిన నేను. మా బావ స్కేటింగ్ చేస్తాడేమో కానీ కింద పడుడే ఎక్కువ ఉన్నది అసలు. ఫస్ట్ అయితే మా బావ ఇట్లా తనకు తాను నడుస్తున్నాడు కదా, దీనికంటే ముందు ఒకరు పట్టుకొని నడిచిళ్ళు. దాన్ని చూడండి అసలు ఒకసారి. యుద్ధానికి సిద్ధమా అన్నట్టు మా బావయ్య కథ తయారైతాడు. ఆయన వచ్చి సెట్ చేస్తాడు అన్నట్టు. జాగ్రత్త జాగ్రత్త, కింద పడతావు. యుద్ధానికి వెళ్తున్న బావగారు జాగ్రత్త. చాలా కష్టంగా ఉన్నది. స్కేటింగ్ అనేది అది మామూలు విషయం కాదు. అది చిన్నప్పటి నుండి ట్రైనింగ్ తీసుకుంటేనే అది అంత బాగా చేయగలుగుతాం. మా బావ అయితే ప్రస్తుతం అయితే ఒక పక్కన అతను నడిపిస్తున్నాడు.
ఇక మొత్తానికైతే ఒక రౌండ్ వేసిన తర్వాత తనకు తానుగా వేసిండు, కానీ మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిండు. స్కేటింగ్ చేస్తుడేమో కానీ మా బావ మాత్రం నా నుంచి కాలేదు, 2-3 సార్లు కింద పడ్డా. చెమటలు మొత్తం వచ్చినాయి, నా నుంచి కాలేదు. ఇంకా ఫుల్ వీడియో కావాలంటే మా పేజీని ఫాలో కండి. ఓకే, ఇవైతే ఇక వీటితో పని అయిపోయింది, ఇచ్చేద్దాం ఇక. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నాకు ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. అసలు మస్తు నచ్చింది. ఇటు చూసుకున్నట్టయితే రంగుల రత్నం ప్రతి ఒక్క గేమ్ ఉంది. అసలు ఇటు చూసుకున్నట్టయితే మస్తు అంటే మస్తు ఉన్నది. అసలు ఒకసారి చూసుకోండి. పోరగాళ్ళు ఆడే ప్రతి ఒక్క గేమ్ ఉన్నది ఇలా. మంచిగా అసలు ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ప్రతి ఒక్క గేమ్ ఆడుకోవచ్చు మంచిగా, సూపర్ గా ఉన్నది అసలు. ప్రతిదీ ఇక్కడ ఇంకా గన్ ఫైరింగ్ ఉన్నది. గన్ ఫైర్ ఆడుకోవడానికి అయితే సూపర్ గా ఉన్నాయి అసలు. ఒకసారి చూడండి, ఇట్లా ప్రెస్సింగ్ గా వేసుకుంటే ఒకసారి చూడండి. ఏంటంటే బాల్ ని ఇట్లా పుష్ చేస్తే ఆ బాల్స్ ఎగిరి అందులో పడతాయి చూడండి, అవి అన్నట్టు బాగుంది. ఇది మన బలం ఎంత ఉన్నది. ఏం కొత్త కొట్టినాం అనుకో, ఆ ప్రెస్సింగ్ కూడా ఎంత నెంబర్ చూపిస్తే అంత అన్నట్టు. లేదు, నీకు బలం లేదు. అది ఇది కూడా చిన్న పిల్లలకు సంబంధించిందే, బాగుంది. 3 కాయిన్స్ వేయాలట. 3 కాయిన్స్ వేస్తే ఇది మంచిగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అన్ని గేమ్స్. ఇది కూడా మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. నాకైతే మస్తు నచ్చేసినాయి అసలు. ఇదిగో టాయ్స్ చూడండి, చిన్న పిల్లలకి మంచిగా వేసుకొని తిరగచ్చు. ఇదైతే మంచిగా ముద్దుకు గుర్తొచ్చు, ఇట్లా కూర్చొని ఇట్లా పోవచ్చు. నేను కూర్చున్నాను అనుకో, వాళ్ళు గంటెత్తారు నన్ను బయటికి. ఇది కూడా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి అసలు. మీరు వస్తే మంచిగా విజిట్ చేసేయండి, సూపర్ గా ఉన్నాయి. నేపాల్ లో బెస్ట్ ప్లేస్ వచ్చేసి పోఖ్రా ఫ్రెండ్స్. వచ్చి చూసేయండి, విజిట్ చేసేయండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఫుడ్ మాత్రం సూపర్ ఉన్నది. ఎట్లున్నది? సూపర్ గా ఉన్నది, ఫుడ్ బాగున్నది. మచ్చి మొత్తం వచ్చేసి 150 రూపాయలు. మంచిగా ఉన్నది. రైస్ కూడా ఇగో బాగున్నది, సన్న బియ్యం. మంచిగా ఐటమ్స్ కూడా బాగా ఇచ్చిళ్ళు. ఐటమ్స్ కూడా చూడండి బాగా ఇచ్చింది. రైస్ ఇచ్చిళ్ళు, ఒక పాపడ్ ఇచ్చిళ్ళు, ఇంకా కర్రీ, పప్పు, చట్నీ, ఆకుకూర, ఇంకా స్నాక్స్, కొంచెం ఇవి ఆల్ మిక్సింగ్ బాగుంది. మొత్తానికి అయితే నేను నైట్ అవుట్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. లాస్ట్ ఫినిషింగ్ ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నా, మంచిగా తినుకుంటా పోతానా. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.